ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పసుపు అందుకో బాబు. ఉప్పెక్కడా? ఇక్కడ తీసుకో అమ్మా. ఉప్పు చేతికి ఇవ్వకూడదమ్మా, రుణపడిపోతాం. అమ్మకు అన్నయ్య అక్కలు అందరూ రుణపడి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అమ్మే రుణపడిపోయింది. అదేంటి అలా అంటావు? అమ్మ నీకెలా రుణపడిపోయిందమ్మా? మిమ్మల్ని ఎత్తుకొని ఆడించింది, లాలించి బుజ్జగించింది. కానీ నేనప్పుడు నెలల పాపని కదా, నాకు కథలు చెప్పకుండానే వెళ్ళిపోయింది కదా అమ్మ. అమ్మ నాకు బోలెడు కథలు చెప్పాలి. అదంతా ఎంత బాకీ పడిపోయింది. వస్తుందమ్మా, మీ అమ్మే మీకొచ్చి నీకు చక్కటి కథలు, చందమామ కథలన్నీ చెప్తుంది. నువ్వు ఫీల్ అవ్వకు కుముదా. ఇప్పుడు మీరు వంట చేయండి, నేను కథ చెప్తాను. నువ్వు రోజు చెప్పేది కథలే కదా. నువ్వేదో బాగా వండుతావని పొగిడారని రెచ్చిపోకు. వంట బాగా రావాలి కదా. నాకు సరిగ్గా కుదరకపోని ఈ అమ్ముంది కదా, బ్రహ్మాండంగా వండి పెడుతుంది. అంటే నువ్వు చెయ్యవా? చేస్తాను, వెరైటీగా ఏదైనా చేస్తాను. వెరైటీగా ఏం చేస్తావన్నయ్య? అమ్మ చేసి పెట్టేది బియ్యంతో పాయసం. బియ్యంతో పాయసమా? ఎలా చేస్తారన్నయ్య? నేను చేస్తానమ్మా. అందులో బెల్లం వేయాలి. ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. అమ్మా, మీకు ఇల్లు కొత్తైనా ఎప్పటినుంచో చేస్తున్నట్టు భలే ఫాస్ట్గా చేస్తున్నారే. అమ్మకు లోకమే కొత్త కాదు, అలాంటిది ఈ ఇల్లు కొత్త కాదు. ఎంత బాగా మాట్లాడుతుందో ఈ అమ్మ. అమ్మోరినే చూస్తున్నట్టుంది. నా కన్న తల్లిని చూసి చాలా రోజులైందని బాధపడేవాణ్ణి. కానీ ఈ తల్లి వచ్చి వంట చేస్తుంటే ఆ భారం అంతా దిగిపోయిందమ్మా. అమ్మా, ఆకలేస్తుంది. ఇంకెంతసేపు అమ్మా? అయిపోయిందమ్మా, 2 నిమిషాలు. శివపార్వతి, నీకు వంటొచ్చా? హా, వచ్చమ్మా. ఏమొచ్చు? మజ్జిగ పులుసు. మజ్జిగలో 2 ఉల్లిపాయలు, 4 కరివేపాకులు వేసి మామా అనిపించేస్తుంది. హలో సారు, అలా చేసేది నేను కాదు, తమరు. నన్ను అలా ఇన్సల్ట్ చేసావనుకో, నీకు గోరింటాకుతో వండేస్తాను. ఏమనుకున్నావో? వంట నేర్చుకోమ్మా. భర్తకి పిల్లలకి వండి పెట్టడంలోనే అమ్మకు ఆనందం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వండి పెట్టే అవకాశం దొరకలేదమ్మా. ఇప్పుడు ఆడపడుచులున్నట్టు ఒకప్పుడు మా అక్క ఉండేది. తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే కదా నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.